హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? ఐఎమ్ విష్ణువర్ధన్, యువర్ నీట్ మెంటర్. సో నేనైతే ఒక కొత్త ప్లేస్లో ఉన్నాను. సో నేను ప్రస్తుతం ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను అనేది నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈరోజు ఈ వీడియోలో అయితే మీ నీట్ 2024 ఎగ్జామ్ May 5th ఉంది. ఇప్పటి నుంచి నేను ఈ వీడియో Jan 10 రికార్డ్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా 114 డేస్ ఉన్నాయి. సో ఆ మే మంత్లో మీరు ఆ 4 డేస్ తీసేస్తే ఈ ఫిబ్రవరి లీప్ ఇయర్ కాబట్టి ఎక్స్ట్రాగా ఒక డే దొరుకుతుంది. 29 డేస్ ఉంటాయి కాబట్టి 110 డేస్ ఉంటాయి ఎగ్జాక్ట్గా. ఇప్పటి వరకు మీరు ఎలా పడితే అలా ర్యాండమ్గా చదివేసి సీరియస్గా లేకుండా సో ఏదో చదువుతున్నారంటే చదువుతున్నారు, ఒకరోజు చదువుతారు, ఒకరోజు చదవరు, బిట్స్ ప్రాక్టీస్ చేయట్లేదు, అసలు సిలబస్ ఇంకా కంప్లీట్ చేయట్లేదు, ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు, అసలు కంప్లీట్ చేస్తామో లేదో తెలియదు, ఇలాంటి మైండ్ సెట్లో ఉండి కాన్ఫిడెన్స్ లేకపోతే ఇప్పటి నుంచి మీరు 0 నుంచి స్టార్ట్ చేసినా కూడా, 0 అంటే 0 కాదు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి ఉంటారు, క్లాసెస్ వింటారు, కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. డ్రాపర్స్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పటి నుంచి మీరు సీరియస్గా మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసినా కూడా మీరు ఒక మంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ తెచ్చుకోవచ్చు. నేను ప్రైవేట్ కాలేజ్ గురించి చెప్పట్లేదు, ఒక మంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ తెచ్చుకోవచ్చు. ఎలా చదవాలి, ఎంతసేపు చదవాలి, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, సో ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో చెప్తాను టోటల్గా. సో మీరు కనీసం 600+ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఎలా చదవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఇది మీకు మీరే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. ప్రస్తుతం మీరు ఏ స్టేజ్లో ఉన్నారు? సో ఇప్పటి వరకు చదివింది ఒక ఎత్తు అన్నా, ఇప్పటి నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేస్తామన్నా, ఫ్రెష్ మైండ్ సెట్తో స్టార్ట్ చేస్తాం అనుకునే వాళ్ళు ఏంటంటే, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీ ప్రజెంట్ మీ నాలెడ్జ్ ఎంత ఉంది, మీ దగ్గర టైం ఎంత ఉంది, సిలబస్ ఎంత ఉంది. ఫస్ట్గా మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి మీకు సీట్ రావాలి అంటే అది మీకు తెలియాలి, అంతే కదా. ఫస్ట్ మనకి ఆ మార్క్స్ వస్తేనే ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, ఆ మార్క్స్ తెచ్చుకోకపోతే మీకు ఎంబీబీఎస్ సీట్ రాదు. అన్నప్పుడు మీ టార్గెట్ మార్క్స్ ఎన్నో మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. సో నేను ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి చెప్తాను, రఫ్గా ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలో వినండి. ఏపీలో వచ్చేసి ఫస్ట్గా ఓపెన్ కేటగిరీ వాళ్ళకి మినిమం 580 to 600+ మార్క్స్ వస్తే కానీ మీకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ రాదు. కాబట్టి 600+ మార్క్స్ మీరు టార్గెట్గా పెట్టుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, బీసీడీ వాళ్ళకి కూడా సేమ్ ఉంటుంది ఓపెన్ కేటగిరీ లాగే. నెక్స్ట్ బీసీ కేటగిరీస్కి 550+ మార్క్స్, 540+ మార్క్స్ ఉండాలి. 540+ మార్క్స్ ఉంటే కానీ సీట్ రావడానికి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు కూడా 500+ మార్క్స్ రావాలి. ఎందుకంటే విత్ ఇన్ ద ఎస్సీ ఎస్టీ క్యాస్ట్లో కూడా ఇప్పుడు కాంపిటీషన్ పెరిగింది. ఈవెన్ దో రిజర్వేషన్ ఉన్నా కూడా కాంపిటీషన్ పెరిగింది కాబట్టి కట్ ఆఫ్ పెరుగుతుంది. సో ఓపెన్ కేటగిరీ అండ్ బీసీడీ వాళ్ళకి 600+ మార్క్స్ అండ్ రిమైనింగ్ బీసీ కేటగిరీస్కి 550+, అలాగే ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 500+ మార్క్స్ అయితే రావాలి. ఇది ఏపీలో. నెక్స్ట్ తెలంగాణకు వచ్చేసరికి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 550+ మార్క్స్ ఉండాలి, అలాగే బీసీ కేటగిరీస్కి 520+ మార్క్స్ ఉండాలి, ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 480+ మార్క్స్ ఉంటే మీకు ఒక మంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుంది. సో నార్మల్గా ఉన్న కాలేజెస్లో కాకుండా, కొత్తగా వచ్చిన గవర్నమెంట్లో కాకుండా మంచి సెటిల్డ్ అయిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుంది. ఇది ఒక యావరేజ్, సో ఒక ఐడియా మాత్రమే. ఒకవేళ పేపర్ ఈజీగా వస్తే కట్ ఆఫ్ పెరగచ్చు, పేపర్ టఫ్ వస్తే కట్ ఆఫ్ మళ్ళీ తగ్గచ్చు. సో కానీ ఈ మార్క్స్ మీరు మైండ్లో పెట్టుకోండి, ఇవి మీకు టార్గెట్ మార్క్స్. ఈ మార్క్స్ మీరు తెచ్చుకుంటే కానీ మీకు సీట్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉండదు. సో కొంతమంది ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సో ఎక్కువ ఫీజు ఉంటుందని చదవలేకపోతుంటారు. కాబట్టి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోనే సో మీ ఏం పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో మీరు ఓపెన్ కేటగిరీ తీసుకుంటే ఒక 560+ మార్క్స్ కట్ ఆఫ్గా ఉంటుంది. కనీసం ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో సీట్ తెచ్చుకోవాలనుకున్నా కూడా ఏ కేటగిరీ సీట్, మీరు ఆ 560 మార్క్స్ మీరు తెచ్చుకోలేకపోతే యూజ్ ఎందుకు చెప్పండి? మీరు 540, 500 దగ్గరికి వచ్చి ఆగిపోతుంటే మీకు ఆ మార్క్స్కి సీట్ రాకపోతే మీరు చదివి లాభం లేదు. ఇది రియాలిటీ, అంతే కదా. మీ 500 మార్క్స్ వస్తే గొప్పగా మీరు చెప్పుకోవచ్చేమో, కానీ మీకు సీట్ ఏం రాదు. సీట్ వచ్చినప్పుడే మనకు ఆ రిజల్ట్కి మనం చదివిన దానికి ప్రతిఫలం వస్తుంది. కాబట్టి ఫస్ట్ మీకు మీ టార్గెట్ మార్క్స్ ఎన్నో తెలియాలి. ప్రతి ఒక్కరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కేటగిరీస్, నేను
సో మీకు ఇచ్చే టార్గెట్ మార్క్స్ ఎన్నంటే 600+ టార్గెట్గా పెట్టుకోండి. అండ్ ఇప్పటి నుంచి మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేసినా కూడా 600 మార్క్స్ మీరు తెచ్చుకోవచ్చు. ఎలా అన్నా అంటే రోజుకు మీరు కనీసం 12.5 hours అన్న చదవాలి. అంటే 12.5 hours అన్న మీరు రోజుకి చదవాలి. ఇప్పటి వరకు మీరు సీరియస్గా లేరు కదా, ఇప్పటి నుంచి అన్న మీరు 12.5 hours రోజు చదివితే మీ నెక్స్ట్ ఫర్దర్ లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. మంచి మెడికల్ కాలేజ్లో కనుక మీరు పడితే 12.5 hours చదవాలి. కనీసం మినిమం స్లీప్ 6 hours పెట్టుకోండి. నేను మీకు ఇచ్చే టైం టేబుల్ నేను రఫ్గా మీకు ఒక టైం టేబుల్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో నేను అన్నీ ఆలోచించి మీకు ఈ వీడియో చేస్తున్నాను. మార్నింగ్ 5కి లేవండి, 5 to 5:30. సో మీ పనులు ఏమన్నా ఉంటే చూసుకోండి, స్నానం చేయడం, బ్రష్ చేయడం కానీ ఇవన్నీ. 5:30 నుంచి 8:30 వరకు కంటిన్యూస్గా 3 hours స్ట్రీక్. 1 hour కూర్చొని చదివి మళ్ళీ లేచి మళ్ళీ పోయి మనం 5:30 కూర్చుంటే చదువు రీడింగ్ మోడ్లోకి వెళ్ళడానికి కొద్ది టైం పడుతుంది. ఆ రీడింగ్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఆ టైంని బాగా యూటిలైజ్ చేసుకోవాలి. మినిమం 3 hours మెయింటైన్ చేయండి ఒకసారి కూర్చొని మళ్ళీ మీరు లేసేదానికి. 5:30 to 8:30 1 reading hour. 1 reading hour అంటే 3 reading అంటే ఓకే, ఒకసారి కూర్చొని లేయడం 3 hours మీకు దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ 8:30 to 9:30 బ్రేక్ తీసుకోండి. తినడం కానీ మీకు ఏమైనా పనులు ఉంటే చూసుకోండి. 8:30 to 9 అయినా ఓకే. సో మీ బట్టి మనం ఎంత చదువుతామో మనకి అవసరమైనప్పుడు బ్రేక్ కూడా అంతే లిమిటెడ్. కొద్దిమంది ఎలా ఉంటారంటే ఫ్రెష్గా స్టార్ట్ చేసేద్దాం అన్నప్పుడు ఏదేదో ఇంకా బ్రేక్ లేకుండా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటుంటారు. బ్రేక్ లేకుండా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే దాన్ని ఫాలో అవ్వడం కష్టం. కాబట్టి మన టైం టేబుల్ మనం ఫాలో అయ్యేలాగా ఉండాలి. కాబట్టి 5:30 to 8:30 సో 1. అండ్ నెక్స్ట్ అప్పుడు ఒకసారి చదవాలి. అండ్ 8:30 నుంచి 9:30 వరకు బ్రేక్ తీసుకోండి. 9:30 to 12:30 మళ్ళీ 3 hours దొరుకుతాయి. సో టోటల్గా మార్నింగ్ మీకు 6 hours దొరుకుతాయి. మళ్ళీ 12:30 నుంచి 2 వరకు బ్రేక్ తీసుకోండి, లంచ్ బ్రేక్. మీ ఇష్టం, అప్పుడు ఒక అరగంట నిద్రపోతారన్నా ఓకే. నిద్రపోయి లేస్తే ఫ్రెష్ మైండ్ మళ్ళీ యాక్టివ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు. మళ్ళీ 2 to 5:30 ఇది మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ టైం. ఎందుకంటే మీరు ఆ టైంలోనే మీరు నీట్ ఎగ్జామ్ రాస్తారు. ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి మీ మైండ్ని. సో మనకు బయలాజికల్ క్లాక్ ఉంటుంది కదా, ఆ 2 అయితేనే మైండ్ యాక్టివ్ అయిపోవాలి. అలా అలవాటు చేసుకోండి. ఇప్పటి నుంచి 2 నుంచి 5:30 వరకు అసలు నిద్రపోకండి. ఆ టైంలో బాగా చదవండి, ఓకేనా. 2 to 5:30 సో 3.5 hours మీకు దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ 5:30 నుంచి సో మీకు 1 hour బ్రేక్ 6:30 వరకు మీరు తీసుకున్నా కూడా 6:30 నుంచి మళ్ళీ 8:30 2 hours దొరుకుతుంది. 6:30 నుంచి 8:30 వరకు చదవండి. మళ్ళీ 8:30 నుంచి 9 వరకు బ్రేక్, 1/2 hour బ్రేక్ తీసుకోండి, డిన్నర్ బ్రేక్ తీసుకోండి. నెక్స్ట్ 9 నుంచి 10:30 వరకు చదవండి, 1.5 hour. సో మళ్ళీ 10:30కి సో మీరు నిద్రపోతారు, మీ ఇష్టం. నేనైతే 10:30కి నిద్రపోమని సజెస్ట్ చేస్తాను. 10:30 నుంచి 5 వరకు 6.5 hours స్లీప్. ఎందుకంటే సో మీరు ఇప్పుడు నిద్రపోయేదానికి ఒక 1 hour ఆలోచించుకుంటే ఒకవేళ మీ హెల్త్ కనుక నిద్ర లేకుండా పాడైతే 1 day 2 days వేస్ట్ అవుతుంది. కాబట్టి మినిమం 6 hours మెయింటైన్ చేయండి, ఓకేనా. మీరు 11కి నిద్రపోయినా పర్లేదు. సో 11 to 5 అయితే ఒక పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. 6 hours స్లీప్ అయితే మెయింటైన్ చేయండి. ఇలా మీరు డైలీ 12.5 hours చదవాలి. అండ్ మార్నింగ్ మీకు 6 hours దొరుకుతుంది కదా, ఆ టైంలో మోస్ట్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ ట్రై చేయండి. అంటే ఆ టైంలో ఫిజిక్స్ కెమిస్ట్రీ చదవడానికి ట్రై చేయండి. అండ్ ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు బయాలజీ మెయింటైన్ చేయండి, బయాలజీ చదవండి. ఎందుకంటే ఇప్పుడు నేను 600+ మార్క్స్ మీకు టార్గెట్గా చెప్పాను. 600 మార్క్స్ అంటే బయాలజీలో మీరు కనీసం 350+ మార్క్స్ తెచ్చుకోవాలి, కెమిస్ట్రీలో 150+ మార్క్స్ తెచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్లో 100+ మార్క్స్, లేకపోతే 80 to 100+ మార్క్స్. ఇప్పుడు మన దగ్గర టైం తక్కువ ఉంది కాబట్టి నేను ఫిజిక్స్ అనే మార్క్స్ చెప్తున్నాను. కానీ మనం రీసెంట్ పేపర్స్ చూస్తే కంపేర్ టు అదర్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్ ఈజీగా అడుగుతున్నారు. కానీ మన దగ్గర అంత టైం లేదు కాబట్టి ఫస్ట్ మోస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ని మనం కంప్లీట్ చేయాలి. సో బయో అండ్ కెమిస్ట్రీని వదలకండి. బయాలజీలో మీకు 350+ వస్తే సీట్ వచ్చేసినట్టే. కాబట్టి బయాలజీని నెగ్లెక్ట్ అస్సలు చేయొద్దు. సెకండ్ సీట్ వస్తే మనకు సరిపోదు, ఫుల్ సీట్ రావాలి. కెమిస్ట్రీ పక్కా, కెమిస్ట్రీ కూడా ఎక్కువ టైం కేటాయించండి. సో బయాలజీ అండ్ కెమిస్ట్రీకి ఎక్కువ టైం కేటాయించి అండ్ మొత్తం సిలబస్ మీరు చదవాలి. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్ ఏవైతే 80 మార్క్స్ తెచ్చుకోవడానికి సరిపోతాయో, సో ఈజియెస్ట్ ప్లస్ హై వెయిటేజ్ చాప్టర్స్ ఉంటాయో, ఆ 80 మార్క్స్ తెచ్చుకోవడానికి, ఆ 100 మార్క్స్ తెచ్చుకోవడానికి కేవలం అవి మాత్రమే ప్రిపేర్ అవ్వండి,
ఓకేనా. మన టార్గెట్ 600+ మార్క్స్, 600 మార్క్స్. ఆ మార్క్స్ తెచ్చుకోవాలంటే బయాలజీ అండ్ కెమిస్ట్రీ పక్కా చదవాలి, మొత్తం చదవాలి. ఫిజిక్స్ ఒక 80 నుంచి 100 మార్క్స్ తెచ్చుకోవడానికి సో మీకు ఏ టాపిక్స్ అయితే అవసరమైతే ఉంటాయి. సో మీకు ఫిజిక్స్లో 80+ తెచ్చుకోవాలంటే ఈజియెస్ట్ ప్లస్ హై వెయిటేజ్ టాపిక్స్ ఏవి అని మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో నేను చాలా వీడియోస్ పెట్టాను. సో డూ ఆర్ డై టాపిక్స్ ఫర్ ఫిజిక్స్ అని. సో మన ఛానల్లోనే చూడండి, మీకు దొరుకుతాయి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నీట్కి సంబంధించి. సో ఇది ఫస్ట్ టార్గెట్ మార్క్స్. రోజుకి ఎన్ని అవర్స్ చదవాలి, అలాగే పొద్దున ఏం చదవాలి ఇవి ఫిక్స్ అయిపోయినాయి. పొద్దున్నే ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ, మధ్యాహ్నం నుంచి బయాలజీ. ఎందుకంటే పొద్దున్నే మైండ్ ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫాస్ట్గా చేసేయచ్చు, మైండ్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి. ఇది అండ్ నెక్స్ట్ సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి. సిలబస్ చాలా ఉంటుంది, టైం మాత్రం కేవలం 110 డేసే ఉన్నాయి. అంటే మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఒక్కసారి పర్ఫెక్ట్గా చదవాలి సిలబస్ని, ప్లస్ మినిమం 3 టైమ్స్ రివైజ్ చేయాలి. మీరు మే వరకు చదువుతూనే ఉన్నారనుకోండి రివైజ్ చేయకుండా, స్మాష్, అస్సలకి చాలా మొత్తం మర్చిపోతారు. మనం మనుషులం, ఒక్కసారి చదివితే గుర్తుపెట్టుకోవడం కాదు, ఏకసంతాగ్రహులం కాదు అంటారు కదా, ఒకసారి చదివితే గుర్తుండదు. ఒకవేళ గుర్తున్నా కూడా ఎగ్జామ్ ఆడలేకపోతేనే కన్ఫ్యూజన్ వస్తుంది, ఇదా అదా అని. కన్ఫ్యూజన్ వస్తే కొన్నిసార్లు రైట్ అవ్వచ్చు, తప్పు అవ్వచ్చు, కానీ టైం మాత్రం కిల్ అవుతుంది. టైం లేకపోతే అచీవ్ చేయలేం. కాబట్టి మీరు ఒక్కసారి పర్ఫెక్ట్గా చదవాలి. తర్వాత 3 టైమ్స్ రివిజన్ పక్కా, 3 టైమ్స్ రివిజన్ పక్కా చేయాలి. గుర్తుపెట్టుకోండి, చదవడం ఎంత ఇంపార్టెంటో రివిజన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ టైంలో ఒకసారి మొత్తం సిలబస్ని కంప్లీట్ చేసేసి ప్లస్ 3 టైమ్ రివిజన్ ఎలా అని మీరు నన్ను అడగచ్చు. తప్పదు, మీరు చేయాల్సిందే. మీరు మీ సిలబస్ని కనీసం మార్చి 10 లోపు కంప్లీట్ చేసుకోగలగాలి. మళ్ళీ చెప్తున్నాను వినండి, మార్చి 10 to 15 లోపు ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసి మీ సిలబస్ని మొత్తం ఒక్కసారైనా కంప్లీట్ చేసేలా చదువుకోవాలి. టోటల్ అన్ని సబ్జెక్ట్స్ 600 మార్క్స్ మీరు తెచ్చుకునేటట్టు. పర్ వీక్కి మీరు షెడ్యూల్ వేసుకోండి, ఓకేనా. ఎవ్రీ వీక్ మీరు షెడ్యూల్ వేసుకోండి, ఒక డేకి వేసుకోవద్దు. ఒక వీక్కి మీరు షెడ్యూల్ వేసుకోండి. మార్చి 15 లోపు సిలబస్ మొత్తం కంప్లీట్ అయ్యేలా ఒక షెడ్యూల్ వేసుకోండి. ఒక డేకి ఎందుకు వేసుకోవద్దు అంటున్నానంటే, ఒక డేకి వేసుకున్నారనుకోండి, ఒక టాపిక్ ఎక్కువ టైం తీసుకుంటుంది, మీకు అర్థం అవ్వట్లేదు అనుకోండి, ఆ రోజు ఎక్కువ టైం కిల్ అయినా నెక్స్ట్ డే మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు వేరే టాపిక్లో. అలా పర్ వీక్కి సిలబస్ చేసుకుంటే ఆ వీక్కి మీరు కంప్లీట్ చేయాల్సిందే, ఓకేనా. మార్చి 15 లోపు మీరు సిలబస్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ మార్చి 15 నుంచి రిమైనింగ్ 15 డేస్ ప్లస్ ఏప్రిల్ మంత్ అంతా ప్లస్ మే 4th వరకు మీరు మినిమం 3 టైమ్స్ రివైజ్ చేయాలి. మార్చి 15 లోపు సిలబస్ ఎటు తిరిగి కంప్లీట్ చేయాల్సిందే. ఇంకా అంతకన్నా ఎక్కువ పోతే టైము రివిజన్కి టైం ఉండదు, టెన్షన్ వచ్చేస్తుంది. కాబట్టి మార్చి 15 లోపు సిలబస్ కంప్లీట్ చేసుకోండి. పర్ వీక్కి సిలబస్ షెడ్యూల్ వేసుకోండి. అండ్ పర్ వీక్కి వేసుకున్న తర్వాత ఆ వీక్ అంతా మీరు చదువుతారు కదా, అదంతా మళ్ళీ మీరు ఒక హాఫ్ డేలో రివిజన్ చేసుకోవాలి. అంటే లైక్ హాఫ్ డే 6 అవర్స్లో మొత్తం ఆ వీక్ చదివిందంతా మళ్ళీ మీరు రివైజ్ చేసుకోవాలి. అంటే చదివేది కూడా ఎలా చదవాలి అంటే, బయాలజీ తీసుకోండి, మీకు కాన్సెప్ట్ అర్థమైతే చాలు. ఎన్సీఆర్టీ చదవడం మోర్ ఇంపార్టెంట్. కాబట్టి క్లాస్ వినడానికి తక్కువ టైం తీసుకోండి, అండ్ ఎన్సీఆర్టీ చదవడానికి ఎక్కువ టైం పెట్టండి. అండ్ ఫిజిక్స్ తీసుకోండి, మీరు క్లాస్ విని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఎక్కువ ఇంపార్టెంట్. కాబట్టి క్లాస్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి ఎన్సీఆర్టీ కన్నా. అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీ తీసుకోండి, కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎన్సీఆర్టీ బాగా చదవాలి. అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ క్లాస్ మోర్ ఇంపార్టెంట్. ఇలా ఎక్కువ టైం దేనికి ఇవ్వాలో మీకు ఫస్ట్ తెలియాలి. అంటే ముందే చెప్తున్నాను, అంత ఈజీ కాదు మార్చ్ 15 లోపు సిలబస్ కంప్లీట్ చేయాలంటే. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి స్లోగా నిదానంగా వేరే టాపిక్కి వెళ్దామా వద్దా అనేటట్టు మీరు చదవకూడదు. స్టార్టింగ్ నుంచి కొంచెం ఫాస్ట్గా చదవండి. ఎక్కువ ఫాస్ట్ వద్దు, ఎక్కువ ఫాస్ట్ అవసరం లేదు. మరీ నిదానంగా కాకుండా కనీసం యావరేజ్ స్పీడ్లోనే చదవండి. ఇప్పుడు ఒక ఎగ్జామ్ హాల్లో కూర్చుంటారు, ప్రశాంతంగా ఎగ్జామ్ రాద్దామని ఒక 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటే 2 అవర్స్ నిదానంగా ప్రశాంతంగా ఎగ్జామ్ రాస్తారు. ఇంకా 1 అవర్లో చాలా బిట్స్ చేయడానికి ఉంటే ఫాస్ట్గా వెళ్ళిపోతారు. ఫాస్ట్లో తప్పులు పోతే అన్నీ పోతాయి. సేమ్ అప్లైస్ టు హియర్. ఇప్పుడు నిదానంగా చదివి ఏప్రిల్ మంత్ వచ్చిన తర్వాత ఫాస్ట్గా చదువుతామంటే ఆ టెన్షన్కి ఆ టైంలో అంత సిలబస్ని చూసి ఏం చదవలేం, అలా అయిపోతుంది సిచ్యువేషన్. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్తగా కొంచెం యావరేజ్ స్పీడ్లో ఉన్న చదవండి, కొంచెం ఫాస్ట్నెస్ని పెంచండి, ఓకేనా. అండ్ చదివేటప్పుడు
పెన్ను కదులుతూనే ఉండాలి. ఏదో ఒక చోట రాసుకోండి, అది మీకు అర్థమైతే చాలు. నీట్గా రాసుకోవాల్సిన అవసరం లేదు. మీ నోట్స్ మీకు అర్థమైతే చాలు. క్లాస్ వినేటప్పుడు రాసుకోండి నోట్స్, ఎన్సీఆర్టీ చదివేటప్పుడు నోట్స్ రాసుకోండి. ఏమన్నా క్లాస్లో మిస్ అయిన టాపిక్స్ ఎన్సీఆర్టీలో చదివినప్పుడు వస్తే మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే అవి కూడా మీ నోట్స్లో యాడ్ చేసుకోండి. ఓకేనా, రాస్తూనే ఉండండి. కేవలం చదువే కన్నా మీరు చదువుతూ మీకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మంచి గుర్తుంటుంది. ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ కూడా. నేను కూడా ఎప్పుడు నా ప్రిపరేషన్ చేయాలన్నా కూడా నేను రాయకపోతే నాకు అసలు చదువుద్దే కాదు. రాయడం నేర్చుకోండి, ఆటోమేటిక్గా మీకు కాన్సన్ట్రేషన్ వస్తుంది. అండ్ మీరు ఒక చాప్టర్ మొత్తం పర్ఫెక్ట్గా అయిపోయారు, క్లాస్ విన్నారు, ఎన్సీఆర్టీ చదివేశారు, మొత్తం మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు అనుకుంటే బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. చదవడం ఎంత ఇంపార్టెంటో బిట్స్ ప్రాక్టీస్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఓకేనా, బిట్స్ మాత్రం పక్కా ప్రాక్టీస్ చేయాలి. ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత వెంటనే బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ బిట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు అసలు జాగ్రత్తగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, 10 బిట్స్ కన్నా ఎక్కువ తప్పు పోకూడదు. మీరు ఎన్ని బిట్స్ ప్రాక్టీస్ చేసినా కూడా 10 బిట్స్ కన్నా ఎక్కువ పోతున్నాయంటే మీరు చదివే విధానం తప్పు ఉందని. సో మీరు ఆ చాప్టర్లో క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎలా ఉందో దాని ప్రకారం చదవట్లేదని. ఒకవేళ 10 బిట్స్ కన్నా ఎక్కువ రాంగ్ పోతే మళ్ళీ మీరు ఆ చాప్టర్ని చదవాలి. మళ్ళీ వాళ్ళు ఎలా అయితే క్వశ్చనింగ్ ప్యాటర్న్ అడుగుతున్నారో దాని ప్రకారం మళ్ళీ ఎన్సీఆర్టీ చదవాలి. గుర్తుపెట్టుకోండి. సో మొత్తం చదివిన తర్వాత రివిజన్ ఎంత ఇంపార్టెంటో, చదివిన తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇలా చదువుతారు, బిట్స్ ప్రాక్టీస్ చేస్తారు. 10 కన్నా ఎక్కువ బిట్స్ రాంగ్ అయిపోతుంటే మళ్ళీ ఆ వే ఆఫ్ మొత్తం అన్ని బిట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత 10 బిట్స్ కన్నా ఎక్కువ రాంగ్ పోయి ఉంటే ఆ వే ఆఫ్ ప్యాటర్న్ ప్రకారం మళ్ళీ ఆ చాప్టర్ని ఒకసారి చదువుతారు. ఆ వీక్ చదివిందంతా ఒక హాఫ్ డే రివైజ్ చేస్తారు. రివైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ సిలబస్కి వెళ్ళిపోతారు. అండ్ సో మీరు మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేటప్పుడు, సో మీరు టైం టేబుల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఫస్ట్గా ఏ చాప్టర్ చదవాలి అంటే మీరు ఏవైతే హై వెయిటేజ్ చాప్టర్స్ ఉంటాయో అవి చదవాలి. ఎందుకంటే హై వెయిటేజ్ చాప్టర్స్, ఇప్పుడు బాటనీ తీసుకుంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, బయోటెక్నాలజీ, సెల్ సైకిల్ అండ్ డివిజన్, ఈ చాప్టర్స్ చదివారంటే మీరు మినిమం 15 to 20 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇలా కెమిస్ట్రీ తీసుకుంటే కెమికల్ ఈక్విలిబ్రియం కానీ, లేకపోతే ఆల్కహాల్స్, ఫినాల్స్, ఈథర్స్ కానీ, ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ కానీ, సో వీటి నుంచి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ మీ ప్రిపరేషన్ని హై వెయిటేజ్ చాప్టర్స్ నుంచి స్టార్ట్ చేయండి. నేను మన ఛానల్లో వీడియోస్ కూడా పెట్టాను, అండ్ కావాలి అంటే మీకు ఫ్యూచర్లో కూడా పెడతాను. ఆల్రెడీ పెట్టాను, వీడియోస్ చూడండి, మన ఛానల్లోనే ఉన్నాయి. ఎందుకంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం. హై వెయిటేజ్ చాప్టర్స్ నుంచి మీరు స్టార్ట్ చేశారు అంటే ఇన్ని మార్క్స్కి నేను చదివేశాను ఆల్రెడీ, ఒక 80 మార్క్స్కి నేను ఆల్రెడీ చదివేశాను అంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో నేను సీట్ తెచ్చుకోగలను, నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక అన్ని మార్క్స్ నేను తెచ్చుకోగలను. ఆ కాన్ఫిడెన్సే మిమ్మల్ని నెక్స్ట్ ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్ చదవండి. పక్క మీ ప్రిపరేషన్ని హై వెయిటేజ్ చాప్టర్స్తోనే స్టార్ట్ చేయండి. ఒకటేమంటారు, ఒక ఆర్డర్ ఉంటుంది. సెల్ సైకిల్ అండ్ డివిజన్ చదివిన తర్వాతనే రిమైనింగ్ చాప్టర్స్ అట్లా చదవాలి. సో ఓకేనా, ఆర్డర్ని ఫాలో అవుతూ బేసిక్స్ ఫస్ట్ చదివి నెక్స్ట్ అడ్వాన్స్డ్ చదువుతూ హై వెయిటేజ్ చాప్టర్స్ని రెండింటిని మైండ్లో పెట్టుకొని మీ టైం టేబుల్ని ప్లానింగ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు షెడ్యూల్ వేసేటప్పుడే ఆలోచించుకోండి. మీకు మీరే షెడ్యూల్ వేసుకోవాలి. సో మీ పొటెన్షియల్ మీకు తెలుస్తుంది, మీ పొటెన్షియల్ ఎంత, మీకు ఏ చాప్టర్కి ఎంత టైం కావాలి, ఫిజిక్స్కి ఎంత టైం కావాలి. సో దాని ప్రకారం మీరు షెడ్యూల్ వేసుకోండి. March 15 లోపు మీ టోటల్ సిలబస్ కంప్లీట్ చేసేలాగా మీ షెడ్యూల్ అయితే వేసుకోండి. March 15 దాటకూడదు. ఇక్కడ రివిజన్ చాలా ఇంపార్టెంట్. March 15 లోపు వీక్లీ సిలబస్ వేసుకోండి. అండ్ వన్స్ మీరు వీక్లీ సిలబస్ వేసుకున్న తర్వాత అది కంప్లీట్ చేసి తీరాలి. ఎలా అయినా సరే, రాత్రింబగల్లో చదివైనా సరే అది కంప్లీట్ చేసి తీరాలి. గుర్తుపెట్టుకోండి, ఈ 110 days మీరు కష్టపడండి, తర్వాత మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్ ఎలా ఉంది, సో సీట్ రాకపోతే ఏ కోర్సులో జాయిన్ అయితే ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు. సో కాబట్టి అదంతా పక్కన పెట్టండి. MBBS సీట్ వస్తే సో మీ పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఉంటారు, సొసైటీ మీకు ఎలా రెస్పెక్ట్ ఇస్తుంది, ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ కళ్ళు మూసుకొని సీట్ వచ్చిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుందో అజ్యూమ్ చేసుకోండి, అంతే. అదొక్కటే చెప్తాను నేను. మీకు ఆల్రెడీ MBBS డాక్టర్ అయిపోయారు అన్నట్టు ఊహించుకోండి. ఎవ్రీడే మీకు గుర్తు రావాలి, నేను డాక్టర్ అయ్యాను, సో నాకు సీట్ వచ్చేసింది, పేరెంట్స్ హ్యాపీనెస్, సొసైటీ రెస్పెక్ట్. సో అండ్ మీకు ఓన్ ఇంట్రెస్ట్, ఓన్ ప్యాషన్, నేను నాకు డాక్టర్. ఓకేనా, అది మీరు ఊహించుకుంటే ఆటోమేటిక్గా మీరు చదవాలనిపిస్తుంది. అండ్ ముందే చెప్తున్నాను, ఇప్పటి నుంచి మీరు సీరియస్గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి
చాలామంది మీకన్నా ముందుంటారు. ముందే ఎవరైతే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాడో వాడే సీట్ కొడతాడు. హార్డ్ వర్క్ ప్లస్ ప్లానింగ్ ఉన్నాడు పక్కా సీట్ వస్తుంది. ఇప్పటి నుంచి చాలామంది చదువుతూ ఉంటారు. వాళ్ళని దాటుకొని మీరు ముందుకు వెళ్ళాలి అంటే ఎంత కష్టం చెప్పండి. వాళ్ళు ఎన్నోసార్లు చదివింటారు, ఎన్నోసార్లు రివైజ్ చేసి ఉంటారు. మనం ఒక్కసారి చదువుతున్నాం ప్లస్ 3 times రివిజన్ చేస్తున్నాం అంతే. వాళ్ళని దాటుకొని మీరు ముందుకు వెళ్ళాలి అంటే కరెక్ట్ ప్లానింగ్. ఆ ప్లానింగ్ వేసుకున్న తర్వాత మీరు దాన్ని మిస్ చేయకూడదు. ఒక ప్లానింగ్ వేసుకున్న తర్వాత ఇంక ఏం ఆలోచించకండి. సీట్ వస్తుందా రాదా, నాకు అయిపోతుందా లేదా, అసలు సీట్ వస్తుందా రాదా ఏంటి, ఏం ఆలోచించకూడదు. షెడ్యూల్ వేసేసుకోవాలి. ఆ షెడ్యూల్ని గుడ్డిగా ఫాలో అయిపోవాలి అంతే. March 15 వరకు షెడ్యూల్ వేసుకోండి, గుడ్డిగా ఫాలో అయిపోండి అంతే. ఇంకేం ఆలోచించద్దు. మీరు ప్రాసెస్ కరెక్ట్గా ఉండాలి. మన ప్రాసెస్ రిజల్ట్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఓకేనా? ప్రాసెస్ కరెక్ట్గా ఉండండి, రిజల్ట్ ఆటోమేటిక్గా అదే వస్తుంది. అండ్ చెప్పాను కదా, అంతమందిని దాటుకొని మీరు కాంపిటీషన్లో ముందుకు వెళ్ళాలంటే కరెక్ట్ ప్లానింగ్ అండ్ అలాగే చదవడం, హార్డ్ వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ ఈజ్ ఎవ్రీథింగ్. ఓకేనా? స్మార్ట్ వర్క్ అనవచ్చు. ప్లానింగ్ ప్లస్ హార్డ్ వర్క్ని స్మార్ట్ వర్క్ అంటాం. ఆ స్మార్ట్ వర్క్ చాలా ఇంపార్టెంట్. తక్కువ టైంలో చదివి ఎక్కువ క్రాక్ చేద్దాం అనుకోవద్దు. ఓకేనా? ఎక్కువసేపు చదివిన వాడికి ఎప్పుడైనా యాడ్ అన్ అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ఇప్పటి నుంచి ప్రతి టైం మీ బెస్ట్ ఇవ్వండి. డెఫినెట్లీ మీకు సీట్ వస్తుంది. అండ్ ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయలేదా, సో ఫిబ్రవరి మంత్ వచ్చేసిందా, మార్చి మంత్ వచ్చేసిందా, అప్పటి మీరు స్టార్ట్ చేసినా కూడా ఉపయోగం ఉండదు. ముందే చెప్తున్నాను. జనవరిలో మీకు ఇంకా 20 days ఉన్నాయి. 20 days మీరు పోగొట్టుకొని ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తున్నారా, మీకు ఉపయోగం ఉండదు. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఉపయోగం ఉంటుంది. మీరు 600+ స్కోర్ చేయగలరు. మీకు సీట్ గెట్టింగ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. వన్స్ ఈ 20 days కూడా మీరు లూజ్ చేసుకున్నారా, ఇప్పటికి కూడా నెగ్లిజెన్స్ ఉన్నారా, మీరు తర్వాత మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా వేస్ట్. ఎందుకంటే అంత టైం ఉండదు, అన్నిసార్లు రివైజ్ చేయలేరు. కాబట్టి రియాలిటీలోకి రాండి, ఇప్పుడు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో నేను చెప్పిన ప్రతి పాయింట్ని మీరు నోట్ చేసుకొని ప్రతి ఒక్కటి మళ్ళీ కావాలంటే వీడియోలో విని అవన్నీ మీరు ఆచరించండి. March 15 వరకు సో బిట్స్ ప్రాక్టీస్ చేయండి, చదవండి. March 15 తర్వాత రివిజన్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం టెస్ట్ సిరీస్ గురించి ఆలోచిద్దాం. సో అప్పుడు నేను మళ్ళీ మీకు వీడియో చేస్తాను. ఓకేనా? ఇప్పటి నుంచి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నేను మీకు డెఫినెట్లీ వీడియో చేస్తాను. కొత్త ప్లేస్కి వచ్చాను, అలవాటు అవ్వడానికి టైం పట్టింది. ఇప్పటి నుంచి డెఫినెట్గా వీడియోస్ చేస్తాను. ఓకేనా? March 15 తర్వాత రివిజన్ చేసే టైంలో టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఆ టెస్ట్ ప్రాక్టీస్ చేయడానిలోకి వెళ్దాం. ప్రస్తుతం సో ఈ ఆల్రెడీ చదివే వాళ్ళకి సిలబస్ కంప్లీట్ చేయడం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైతే ఇంకా కొంచెం నెగ్లిజెన్స్ ఉంటారో వాళ్ళకి సో దిస్ ఈజ్ ద టైం మీరు జ్ఞానోదయం అవ్వడానికి. మళ్ళీ లేట్గా చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ఉండదు కదా, అలా అయిపోతుంది. ఇప్పుడు ఈ టైంని కనుక మీరు కనుక లూజ్ చేసుకుంటే రియాలిటీలోకి రాండి. తర్వాత లైఫ్ చాలా కష్టంగా ఉంటుంది. ఈ 110 days జస్ట్ మీరు కష్టపడితే రిమైనింగ్ లైఫ్ హ్యాపీగా ఉంటుందంటే ఆలోచించండి. ఓకేనా? ఇలా చదివి చూడండి, ఎందుకు సీట్ రాదో చూద్దాం. మళ్ళీ రివిజన్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను మళ్ళీ తర్వాత చెప్తాను. సో ఈ వీడియో కంప్లీట్ అయిన వెంటనే ఒక్క సెకండ్ కూడా మీరు వేస్ట్ చేయకుండా సిలబస్ వేసేసుకోండి. సిలబస్ వేసుకున్న తర్వాత 100 6 100 ఆ వీక్కే ఆ సిలబస్ మీరు కంప్లీట్ చేయాల్సిందే. రిజల్ట్ గురించి ఆలోచించద్దండి, ప్రాసెస్ని నమ్మండి, పక్కా సీట్ వస్తుంది. సో ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నెక్స్ట్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.